భూ హక్కు చట్టానికి సంబంధించి గుంటూరులో ఉధృతంగా నిర్వహిస్తున్నటువంటి ఏదైతే అడ్వకేట్ల నిరసనకు సంబంధించి ప్రధానంగా మనతో కాళిదాస్ గారు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్. ఆయన పీపీగా కూడా చేసినటువంటి పరిస్థితి గతంలో. సార్ చెప్పండి, ప్రస్తుతం మీ అనుభవంలో చూస్తే కనుక భూమికి ఏదైతే నిజమైనటువంటి హక్కుదారుడికి న్యాయం జరిగే పరిస్థితి కోర్టుల్లో ఉంటుందంటారా, లేదంటే కనుక రెవెన్యూ శాఖలో ఉంటుందంటారా? రెవెన్యూ శాఖ వాళ్ళకి అర్థం కాక కోర్టులకు పోయి రండి అని చెబుతారు వాళ్ళు. మరి కోర్టుల దగ్గరికి వాళ్ళు వచ్చే వాళ్ళైతే వాళ్ళు చట్టాల గురించి చెప్పేదేంటి, వాళ్ళు టైటిల్స్ డిసైడ్ చేసేదేంటి, ఇదంతా కూడా కరెక్ట్ కాదు. అసలు వాళ్ళకి ఏమీ తెలియదు. ఒక సర్టిఫికేట్, సక్సెస్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే నెల కొద్ది తిరుపుతూ ఉంటారు. కాబట్టి దీన్ని మేధావులైనటువంటి న్యాయవాదులు దీన్ని ముందుగా గుర్తించి ప్రజలు నష్టపోకూడదు, అందులో మెయిన్ రైతాంగం నష్టపోకూడదు. రైతులకు ఏమి తెలియదు, వాళ్ళకి కళ్ళ కట్టడం తెలియని వాళ్ళు ఉదయం వెళ్తే సాయంత్రం దాకా ఎండలో ఎండి నాని పాము కాట్లకు గురయ్యి ఎన్నో ప్రయాసాలకు లోనైపోయి వాళ్ళు ఒక మట్టి నుంచి పిరికెడు అన్నం తీసి మనకు ప్రజలకు అందిస్తున్నారు. మనందరికి కూడా ఎవరైతే మేధావి వర్గం అంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ రైతాంగం మట్టి నుంచి పిరికెడు అన్నం తీసి మనకు ఇస్తున్నటువంటి అట్లాంటి రైతాంగానికి ఈ విధమైన చట్టాలు తీసుకొచ్చి వాళ్ళు ఉన్న ఆ ఎన్నుముక కూడా ఇంకా ఉంచుదామనుకున్నటువంటి చట్టం ఇది. కాబట్టి ఈ చట్టాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ రోజుకు 50 రోజులు పూర్తయింది. దాని సందర్భంగా ఈరోజు విజయవాడ, పెద్దవాడ నుంచి బార్ చేసినటువంటి న్యాయవాదులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఒక 50 మంది న్యాయవాదులు వచ్చి ఇవాళ గుంటూరు వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి ఎంతో, ఈ దీక్షను ఎంతో మెచ్చుకొని వాళ్ళు సంఘీభావం తెలుపుకుంటూ వెళ్ళిపోయారు. ఈ గుంటూరు చేస్తున్నటువంటి దీక్ష రాష్ట్రానికి ఒక తలమానికంగా ఉంది అని చెప్పి వాళ్ళు చెబుతున్నప్పుడు మాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే పేద ప్రజల్ని, రైతాంగాన్ని ఎంతో మేము కాపాడుతున్నాము. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒకటి రెవెన్యూ వాళ్ళు టైటిలింగ్ డిసైడ్ చేయడానికి లేదు. ఒక కోర్టులు జ్యుడిషియరీ పరిధిలోనే ఉండాలి. ఒక ధ్వజస్తంభం లాగా, ఒక లైట్ హౌస్ లాగా టైటిల్ డిసైడ్ చేయడానికి కోర్టులు మాత్రమే ఉండాలి తప్ప వేరే ఉండకూడదు అనేది మా నినాదం. ఓకే సార్, ఇది ఉద్యమాన్ని ఒత్తిడిలకు కూడా తలొగ్గకుండా ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? చట్టం రద్దు చేసేవారు. ఈ చట్టం ఒత్తిళ్లకు లోను కావడానికి వీలు లేదు. ఇంత మటుకు ఒత్తిళ్లకు లోను కావడం లేదు. ఎందుకంటే ఎవరైతే ఈ చట్టం పట్ల అనుకూలంగా మాట్లాడతారో వాళ్ళకు కూడా ఆస్తిపాస్తులు ఉన్నాయి. కాబట్టి వ్యతిరేకంగా ఎలా మాట్లాడగలుగుతారు ఈ చట్టం గురించి? ఒకవేళ ఏదన్నా రాజకీయ నాయకులు ఏదన్నా ఉన్నప్పటికీ పైకి అట్ట అంటున్నారు, మళ్ళీ వెనకొచ్చి అన్న వద్దన్నా ఇక మనం గట్టిగా చేయాలి ఉద్యమం దీని మీద మాత్రం మేము అని చెప్పేసి సాంఘీభావంగా ఇప్పటిదాకా కూడా అన్ని బార్ స్టేషన్లో కూడా అన్నీ కూడా మొత్తం కంటిన్యూ చేస్తున్నారు. ఎక్కడన్నా చిన్న విరామం ఇచ్చినప్పటికీ మళ్ళీ 2 రోజులు 3 రోజులు మళ్ళీ అక్కడ అన్నీ స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది గురించి అన్నీ తెలుసుకొని మొత్తం రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 140-130 బార్లు గుంటూరు 2వ తారీఖు సెమినార్కి రాబోతున్నారు. కాబట్టి ఈ సెమినార్లు మొత్తం డిసైడ్ అయిపోతుంది మొత్తం. కాబట్టి ఇది ఇప్పుడిప్పుడే రైతాంగంలోకి కూడా వెళ్తుంది, రైతు కూలీలకు కూడా వెళ్తుంది. అన్ని సంఘాల వాళ్ళు కూడా ఈ చట్టం పట్ల ఇది మంచి చట్టము కాదు, ఈ చట్టాన్ని రద్దు చేయాలి అనేదే ప్రతి ఒక్క ప్రజల యొక్క కోరిక, ప్రతి ఒక్క వ్యక్తి కోరిక కూడా అదే. కాబట్టి ఈ విధంగా ఈ ఉద్యమంలో మాకెంతో ముందుండి TV20 వాళ్ళు ఇంకా మిగతా మీడియా మిత్రులందరూ కూడా సహకరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇదే పరిస్థితి ప్రజా వ్యతిరేక ఉద్యమానికి సంబంధించి ఏదైతే భూ హక్కు చట్టం ఏదైతే ఉందో ప్రజా వ్యతిరేక విధానాల్లో ఇది కూడా భాగం అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని న్యాయవాదులంతా కూడా చెబుతున్న పరిస్థితి. ఏదైతే సీనియర్ అడ్వకేట్ కాళిదాస్ గారు ప్రస్తుతం ఏదైతే ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే గుంటూరులో జరుగుతున్నటువంటి ఉద్యమ స్ఫూర్తితో మరలా ఏదైతే ఇతర జిల్లాల్లో జరిగేటటువంటి నిరసనలు కూడా ఊయెత్తున ఎగసిపడే పరిస్థితి ఉంటుంది. గుంటూరు కేంద్రంగా రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్న పరిస్థితుల్లో ఆ సదస్సు ద్వారా కూడా ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయబోతున్నాం అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి తీరుంది. ఇది ఇక్కడ గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క న్యాయవాదుల నిరసన రిలే దీక్షలకు సంబంధించినటువంటి సమాచారం.